ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు శుభకరమైన యోగ బలాలు వచ్చిందండి. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. ఆదాయ ఖర్చు విషయంలో మాత్రం వీరికి ధనానికి లోటు ఉండదండి. ఏదన్నా ఒక రకంగా ధనం అందుతూనే ఉంటుంది వీరి జాతక బలంలా. వీరి కాడ ధనం లేదంటే ఎవరు నమ్మరండి. కానీ తినకపోయినా తిన్నట్టే ఉంటారు, లేకున్నా ఉన్నట్టే ఉంటారు, ఉన్న మాట చెప్తారు, లేని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారి జాతకం చూడాలంటే మనసు మాత్రం చాలా వరకు స్వచ్ఛంగా ఉంటుంది. ఈ రాశివారి జాతకంలో స్త్రీలతో బాగుపడే యోగం కూడా ఉంటుంది. అలాగే స్త్రీలతో ఇబ్బందులు పడే యోగం కూడా ఉంటుంది. అలాగే స్త్రీలు కూడా పురుషులతో మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పురుషులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారి జాతకంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించడం మంచిదండి. విద్యార్థులకు గురుబలం, అలాగే మాత్రం చంద్రబలం, రాహుబలం, కేతుబలం ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నది. కాబట్టి సరస్వతి మాత కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది రాశివారి జాతకంలో. ముఖ్యంగా కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. టీవీ కళాకారులు కావచ్చు, అలాగే సినీ కళాకారులు కావచ్చు. కానీ కళాకారులు అంటే వేలాది రకాలు ఉంటారండి. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, గాయకులు కావచ్చు, సాంకేతిక నిపుణులు ఎవరైనా సరే వారికి చాలా వరకు మంచి అవకాశాలు లభిస్తాయి. అశ్విత మాస యోగ బలం చాలా వరకు శుభకరం ఉన్నది. వారు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారిని పూజ చేయాలండి. ఏదైనా అమ్మవారిని ముఖ్యంగా మాత్రం గాయత్రి మాతను చేయొచ్చు, లేదా సరస్వతి మాతకు పూజ చేయొచ్చు, అలాగే దుర్గమాతకు పూజ చేయొచ్చు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిని నమ్ముతారండి. అమ్మవారికి 1,000 అవతారాలు ఉంటాయి. అలాగే నటరాజ స్వామిని పూజ చేయటం, అలాగే శ్రీరాముని పూజ చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. దేశపరంగా కావచ్చు, రాజకీయ రంగంలో రాణించే అవకాశాలు ఉంటాయండి. అది కూడా పుట్టిన ఘడియ మంచిగా ఉండాలండి. పుట్టిన ఘడియ మంచిగా ఉంటే మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి అంటే లక్షలాది మంది ఉంటారు, అందరికీ రావాలని ఏం లేదు. పుట్టిన ఘడియ మంచిగా ఉండాలి, ఉంటే చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నిందలు చాలా వస్తుంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాత్రం విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు మాత్రం బాగలేదండి. ముఖ్యంగా వాతావరణ యోగ బలం ప్రకారం చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కూడా చాలా వరకు మంచిది స్త్రీ పురుషులు. కానీ మాత్రం శక్తి గల వారు మాత్రం సొంతంగా చేయటం చాలా వరకు మంచిదండి. శక్తి లేని వారు మాత్రం సామూహిక సత్యనారాయణ వ్రతం చేయటం చాలా వరకు మంచిది. వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి. ఇది విని చూసి ఆచరించే వారికి వృషభ రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.